హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. లాంగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో వీడియోలో మీకు చూపిస్తున్నాను. లాంగ్ ఫ్రాక్కి 4 మీటర్ల లైనింగ్ అయితే తీసుకోవాలి. అలాగే ఒక శారీ తీసుకున్నానండి. ఆ శారీతో లాంగ్ ఫ్రాక్ అలాగే చున్నీ కూడా వచ్చేలా తీసుకున్నాను. మనకి పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కోసం మనకి ఎంత లెంత్ కావాలో తీసుకుంటున్నాను. ఒక అర మీటర్ అయితే సరిపోయింది. మనకి చెస్ట్ లూజు అలాగే ఖర్చుతో కలిపి నేను క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. 4 లేయర్స్ వచ్చేలాగా చూడండి. షోల్డర్ అయితే నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్ అయితే 7 ఇంచెస్ పెట్టేసుకున్నాను. అలాగే లెంత్ అయితే 15 ఇంచీలండి. అలాగే పైన ఒక పావు ఇంచి, కిందన ఒక పావు ఇంచి ఉంటుంది కదా, మొత్తం 16 ఇంచులు పొడవు అయితే తీసుకున్నాను. అలాగే ఖర్చు అనేది పైకి ఒక హాఫ్ ఇంచి అనేది వదిలేసుకోండి. అలాగే నెక్కి అయితే మాత్రం నేను 2.5 పెట్టేశాను. అలాగే పైన షోల్డర్కి 7 ఇంచులు ఇచ్చినప్పుడు ఆమ్ రౌండ్కి కూడా పైనుంచి కిందకి 7 ఇంచెస్, అలాగే చెస్ట్ లూజ్ ఏమైనా 10 ఇంచెస్ అండి. అలాగే ఖర్చుతో సహా మనకి 12 ఇంచెస్ తీసుకున్నాను. పైనుంచి కిందకి స్కేల్తో తీసేసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ విత్ 6 ఇంచెస్ అండి. ఫ్రంట్ నెక్ పొడవు, వెడల్పు అయితే 2.5 పెట్టుకున్నాను. 3 అయితే మరి ఎక్కువైద్దని నేను ఫస్ట్ ఈ నెక్ గీసా, కానీ ఈ నెక్ అయితే నేను డ్రాయింగ్లో గీసాను కానీ కటింగ్ అయితే చేయలేదు. డ్రాప్ నెక్ అయితే ఇట్లా నెక్ పెట్టేశాను. ఫస్ట్ అయితే ఈ మోడల్ గీద్దామని, తర్వాత నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, అందుకని క్యాన్సిల్ చేశాను. ఇంతేనండి. బాడీ పార్ట్ పై పార్ట్ అయితే ఇలా తీసేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ అయితే మాత్రం లాంగ్ ఫ్రాక్ కదా, పైనుంచి పాదాల వరకు ఉంటుంది. మొత్తం కూడా 54 ఇంచెస్ అండి. నడుము లూజ్ అయితే మనం 32, కాకపోతే పైన చెస్ట్ లూజ్ ఎంత ఉందో కిందని కూడా అట్లాగే పెట్టేశాను, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటుందని. బయట వాళ్ళకైతే ఎంత టైట్ పెట్టాలో అంత టైట్ పెట్టేసుకోండి. చంకలు అయితే 1.5 ఇంచెస్ తోటి రౌండ్ గీసేసుకొని కట్ చేసేయండి. అక్కడ డాట్స్ పెట్టేసుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి లూజ్ ఎక్కడ వరకు ఉందో తెలుస్తుంది. అలాగే బ్యాక్ లేయర్, ఫ్రంట్ లేయర్ కూడా తీసేసుకోండి. నెక్ అయితే మాత్రం మనం కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లైనింగ్ ఫ్రంట్ నెక్కి 2.5, అలాగే రెండున్నర ఇంచీలు, అలాగే 6 ఇంచెస్ అండి. ఇక్కడ 1 ఇంచి పొడవు పెట్టేసి డాట్ సింపుల్గా నెక్ అయితే మాత్రం ఇలా డిజైన్గా కట్ చేశానండి. ఈ నెక్ ఫస్ట్ అయితే ఇలా కట్ చేసి మళ్ళీ కట్ వర్క్ కట్ చేద్దాం అనుకున్నా, నాకే కదా అని ఇంకెట్లా కట్ చేసేసాను. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టేశానండి, చాలా సింపుల్గాన. 7 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకున్నాను. పైన 2.5, కిందకి ఏమన్నా 8 పెట్టాను, 8 ఇంచెస్ పెట్టేశాను. అట్లా రౌండ్ గీసేసుకొని మనం కటింగ్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం ఫస్ట్ చిన్న పిల్లలకి ట్రై చేయండి, తర్వాత పెద్దవాళ్ళకి ట్రై చేస్తే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేను లైవ్ పెట్టానండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లైవ్లోకి రండి. నేను బుట్ట హ్యాండ్స్ కుట్టాను. బుట్ట హ్యాండ్స్ కోసమని నేను ఎంత పొడవు తీసుకుంటున్నాను చూడండి. అంటే 5 ఇంచెస్ బుట్ట పెట్టాలి, మిగతాది హ్యాండ్ పెట్టాలి కదా, అందుకని నేను బుట్ట హ్యాండ్స్కి నేను కట్ చేశానండి. మనకి 4 లేయర్స్ వస్తాయి. 4 లేయర్స్ అంటే 2 మడతలు పెట్టేశాను. 2 మడతలకి 2 హ్యాండ్స్ వస్తాయి. చూడండి, నేను డబుల్ ఫోల్డ్ చేశానండి లైనింగ్ అయితే. ఈ లెంత్లోనే మనము హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను. నేను 5 ఇంచెస్ కుర్చీలు పెట్టడానికి పెట్టేశాను. యువతల 5 ఇంచెస్, అవతల 5 ఇంచెస్ పెట్టేశాను.
మనకి. అలాగే 7 ఇంచెస్ అయితే లూజ్ పెట్టేసాను, హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా. అక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ ఆర్మ్ రౌండ్కి 8 ఇంచులు పెట్టేశాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ తోటి రౌండ్ అనేది గీసేసుకోండి. క్లియర్గా కనిపిస్తుందా లేదో కామెంట్ చేయండి, నేను బాగా చెప్తున్నానా లేదా అని. ఇక్కడ హ్యాండ్ అయితే కటింగ్ చేసాను, చాలా ఈజీ అండి. హ్యాండ్స్కి నేను కుర్చీలు పెట్టాను, అలాగే చీరలో వచ్చిన పట్టీ అయితే స్టిచ్ చేశాను. లైవ్లోనే స్టిచ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ రండి, చూడండి. హ్యాండ్స్ దగ్గర చిన్న తాక పెట్టేయండి. అలాగే మనం కుర్చీలు ఎంతవరకు పెట్టాలో అంతవరకు కూడా ఫిక్స్ చేసేయండి. అలాగే కొచ్చి అని పడుతుంది అనుకుంటే ఆ ముక్కలు అయితే వేస్ట్ చేయకుండా అందులోనే పెట్టేసుకోండి. మిగతాదంతా క్లాత్ ఉంది కదా, ఎన్ని మీటర్స్ ఉంటుంది అనుకుంటున్నారు? మినిమము 3 మీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాము. 3 మీటర్స్ కూడా మనం కుర్చీలకే వాడతామండి. కుర్చీలకే వాడతాం, ఎందుకంటే మనకి మరీ హైట్ ఉన్న వాళ్ళకి అడ్డంగా నిలువుగా సరిపోదు. అందుకని అడ్డంగా కొలుచుకొని మనం కటింగ్ అయితే లైనింగ్ చేస్తాము. మరి చిన్నపిల్లలకి అనుకోండి అడ్డం వేసుకుంటే సరిపోద్ది. మనం చాలా పొడవు ఉంటాం కదా, 54 ఇంచెస్ అంటే టేపు కంటే కొంచెం తక్కువ అంతే. పాలిస్టర్ లైనింగ్ అయితే మాత్రం అంత పొడవు రాదు. అందుకని మనం ఏం చేయాలంటే స్ట్రైట్గాన కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంచు ఉంటుంది కదా, అంచు కల్లి కాకుండా కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ కల్లి మనం ఎంత పొడవు తీసుకోవాలనుకుంటున్నామో అంత పొడవు తీసుకోవాలి. నేను పైన 16 ఇంచులు అంటే 15 ఇంచులు తీసుకున్నాను కదా, కిందనేమో 34 ఇంచులు పొడవు తీసుకున్నానండి. 38 ఇంచులు పొడవు తీసుకున్నాను. చూడండి, 38 ఇంచులు పొడవు అంటే కిందన పట్టీకి అంచు కొడతాం కదా, పైన ఖర్చుకి కలిపి. మళ్ళీ మనకి ఈ పక్క ముక్క ఉంటుంది కదా, నేను డబ్బల్లోని కట్ చేసాను, మడత పెట్టేసి డబ్బల్లో కట్ చేశాను కదా. ఈ సైడ్ పీస్ ఉంది కదా, ఆ సైడ్ పీస్ని కూడా డబ్బల్ చేసి లైనింగ్ క్లాత్కి అటాచ్మెంట్ చేయండి. అటాచ్మెంట్ చేస్తేనే కుర్చీలు ఎక్కువ వస్తాయి, లేకపోతే ఫ్రీగా ఉండదు, మరీ టైట్గా ఉన్నట్టు ఉంటుంది. దీన్ని డబుల్గా కట్ చేసేయాలి. కట్ చేసేసి దీంట్లోనే అటాచ్మెంట్ చేసేయండి. అప్పుడు కుర్చీలు అనేది కొంచెం ఎక్కువ వస్తాయి, నడవడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే పట్టేసినట్టు అన్ఈజీగా ఉంటుంది. ఫ్రాక్కి ఎప్పుడైనా కూడా 4 మీటర్స్ 4.5 కుర్చీలకి అయితే కంపల్సరీగా ఎక్కువ తీసుకోండి. అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే అలాగే తీసుకోవాలి. ఇది నా శారీ అండి, పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు కదా, ఆ శారీ నా పెళ్ళప్పుడు కానీ నుంచి అలాగే ఉంది. పెళ్ళప్పుడు కట్టుకున్నదాన్ని చాలాసార్లు. ఈ చీర అంచు ఉంది కదా, నా చున్నీతో కలిపి చీర అంచుని నేను, నా చున్నీ ఎంత పొడవు ఉందో అంత పొడవు కటింగ్ చేస్తున్నాను, సరిపోయిద్దని. మొత్తం కూడా వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది చీర అయితే. నాకు ఇష్టం లేదు, చాన్నాళ్ళ నుంచి బీరువాలా ఉంది, అలా ఉండడం ఇష్టం లేక, అందుకని ఏదో కుట్టుకుంటే మనమే ట్రై చేయొచ్చు కదా, అలాగని నేను స్టిచ్ చేస్తాను. వాడకుండా బీరువాలు ఉండే కంటే వాడితే మంచిది కదా అని ఇలా ట్రై చేశాను. చాలా నీట్గా వచ్చిందండి ఫ్రాక్ అయితే మాత్రం. చున్నీకి వదిలేసాను, దీన్ని మడత పెట్టేసుకొని ఆ పక్కన పెట్టేసుకుంటున్నాను. అంటే ఎందుకంటే నేను చున్నీకి ఎక్కువ క్లాత్ తీసుకున్నాను, డబ్బలాంటి 1 మీటర్ క్లాత్ వెడల్పుతో వచ్చింది కదా, కాకపోతే నాకు చున్నీలోనే హాఫే కట్ చేశాను, మిగతా హాఫ్ అయితే నేను హ్యాండ్స్కి దేనికి ఉపయోగించాను చూపిస్తాను. అలాగే అవతల సైడ్ మనం పాలు చేస్తాం కదా, అటు సైడు ఫస్ట్ కట్ చేస్తున్నాం. ఇటువైపు పైటి కొంగు వైపు ఏమో చున్నీ కట్ చేసాం కదా, అటువైపు పాలు వేస్తాం కదా చీరకి, అక్కడేమో హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. 4 లేయర్స్ తోటి హ్యాండ్స్ అనేది మనం ఫస్ట్ కటింగ్ చేసాం కదా, అవే తీసుకొని దీన్ని పెట్టేసి 4 లేయర్స్ తోటి మనం కటింగ్ చేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుందా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి.
చాలా ఈజీ అండి ఫ్రాక్ అయితే మాత్రం. ఇక్కడ ఎగుడు దిగులు అటు ఉంటే కట్ చేసుకోండి నీట్గానా. ఇటుపక్క కట్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను, ఫ్రాక్కి సరిపోద్దా లేదా క్లాత్ అని. ఇది కరెక్ట్గా ఫ్రాక్కి సరిపోయిందండి. అప్పుడు ఏం చేశానంటే పైకం చున్ను అంటే చున్నీకి కట్ చేశాను కదా, ఆ క్లాత్ అయితే మాత్రం ఆ క్లాత్లోనే పై పార్ట్కి నేను కటింగ్ చేశానండి. ఈ క్లాత్ లైనింగ్ అండ్ మిగిలిన క్లాత్ కుర్చీలకి మనం సపరేట్గా దేని దానికి పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. హ్యాండ్స్ కట్ చేసేసాము, అలాగే కింద కుర్చీలు పెట్టే క్లాత్ కట్ చేసేసాము. ఇప్పుడు చున్నీ క్లాత్ మనం ఫస్ట్ కట్ చేసాం కదా, దాంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి చేస్తున్నాను. చూడండి డిజైన్ అనేది అటు ఇటుగా వస్తుందని ఏం చేస్తున్నాను చూడండి. క్లాత్ సరిపోద్దా లేదని చూస్తున్నాను. అది బ్యాక్ పార్ట్కి వేసాను. అంటే క్లాత్ ఎక్కడ వరకు సరిపోద్దని చూసుకొని అప్పుడు పక్కన కట్ చేస్తాను చూడండి. అంటే ఫ్యాన్ తిరుగుతుంది అందుకని క్లాత్ అనేది ఎగురుతుంది, కొంచెం ఎండగా ఉంది అందుకని క్లాత్ అనేది బాగా ఎగురుతుంది. ఇది మిగతా క్లాత్ ఉంది కదా, ఇది 1 మీటర్ కంటే ఎక్కువగానే ఉంది. దాన్ని సెంటర్ కట్ చేసేసి చున్నీ కట్ చేసేసాను. అంటే హాఫ్ 1 అంటే చున్నీ పైటంచి ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కట్ చేశాను. దాన్ని 2 లేయర్స్ కింద ఒక చున్నీ కింద కట్ చేసేసాను. ఇప్పుడు డిజైన్ చూడండి, డిజైన్ ఒక పక్క కిందకు వస్తుంది, ఒక పక్క పైకి వస్తుంది. అందుకని ఫస్ట్ ఒక పార్ట్ కట్ చేసి ఆ తర్వాత ఇంకో పార్ట్ అనేది పైకి వేయండి. ఎప్పుడైనా సరే డిజైన్ ఒకేలా ఉన్నప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా పై పార్ట్ పైకి వేయండి, కింద పార్ట్ కిందకి వేయండి. లేకపోతే డిజైన్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉండదు. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి వేసేసుకొని కట్ చేసేయండి. అలాగే ఇంకో పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్ట్రైట్గా వేసేయండి పైకి. చూసారా నేను ఎట్లా చేశాను, అట్లాగే మీకు వేస్ట్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. గాలికి ఎగిరిపోతుంది, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు ఇంకా మాట్లాడడానికి భయంగా ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు నేను సక్సెస్ అవుతానా లేదా అలా వీడియోస్ అనిపిస్తుంది. నా ఫ్రాక్ అండి చాలా నీట్గా వచ్చింది. మీకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఉంది, కాకపోతే వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, ఆపేయాలా అని డౌట్ వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ అండి మీరు కామెంట్ చేసి అడగండి ఎట్లా చేయాలి, ఏ వీడియోస్ చేస్తే బాగుంటాయని. థ్యాంక్ యూ అండి అందరికీ.